నమస్తే, వెల్కమ్ టు హిందూ 9 న్యూస్. చట్టసభల్లో బీసీల వాటతోనే నిజమైన గణతంత్ర దేశం అవుతుందని హిందూ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బత్తుల సిద్ధేశ్వర్ అన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేడ్చల్ మండలం శ్రీరంగవరం జాంబవంతుని చౌరస్తాలో గణతంత్ర వేడుకలు పురస్కరించుకొని హిందూ బీసీ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు దుబ్బకోటి ఆంజనేయులు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి హిందూ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బత్తుల సిద్ధేశ్వర్ హాజరై జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సిద్ధేశ్వర్ మాట్లాడుతూ మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవిశ్రాంత కృషితో ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించారని, అయితే అప్పటి పార్లమెంటులోని అగ్రకులాలు సవరణ పేరిట ప్రజలకు మేలు చేయగల అనేక అంశాలను తిరస్కరించారని సిద్ధేశ్వర్ తెలిపారు. చట్టసభలలో బీసీల వాటా రాజ్యాంగాలలో పొందుపరచాలనే అంబేద్కర్ ఆలోచన నేటికి సాధ్యం కాలేదని, చట్టసభలలో బీసీల వాటాతోనే రాజ్యాంగం సంపూర్ణమవుతుందని, దేశం నిజమైన ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా వర్ధిల్లుతుందని సిద్ధేశ్వర్ పేర్కొన్నారు. కాగా మనవాద శక్తులు దేశాన్ని వెనక్కి తీసుకెళ్లడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని, దాంట్లో భాగంగానే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని, చట్టసభలలో బీసీల వాటను రాజ్యాంగంలో చేర్చుకోవడానికి పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు సిద్ధేశ్వర్. కార్యక్రమంలో హిందూ బీసీ మహాసభ నాయకులు పంతుల మల్లయ్య, కొంగర నరహరి, విజయ్ కుమార్, బత్తుల రామ్ నర్సయ్య, దుబ్బకోటి రాజయ్య, మల్లేష్, శంకరయ్య, భిక్షపతి, నరహరి, రఘు, ప్రవీణ్, పూర్ణచందర్, గంగారాం, శేఖర్, సాయి, ప్రేమ్, ప్రవీణ్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగం భారత్ మాతా కీ జై. జై జాంబవ్, జై జాంబవ్, జై జాంబవ్.